వస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కొంచెం టెన్షన్ అది జరిగింది. అయితే అరెస్ట్ చేశారు ఫార్మల్గా, చేసి ఆయన దగ్గర పూచీకొత్తు తీసుకొని యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయటమా చేయకపోవటమా? అది మీరు ఒకవైపున హైకోర్టులో వాదించుకుంటూ లేదా సుప్రీంకోర్టులో వాదించుకుంటూ ఇక్కడికి వచ్చి చేస్తే ఉపయోగం ఉంది. ఆల్రెడీ ఇంక అంతకంటే ఎవరైనా రేపు రద్దు చేసినా ఇచ్చినా వాళ్ళే. ఇప్పుడు ఇచ్చిన వాటిని కూడా ఆక్షేపిస్తున్నారు, అవన్నీ కూడా కోర్టులకు సంబంధించినవి. అందువల్ల రాజకీయంగా ఉన్న తీర్పు ప్రజలు ఇస్తారు, రాజకీయంగా ఎవరి వాదనలు వాళ్ళు చేయొచ్చు, కానీ జడ్జిమెంట్స్ ఇచ్చే ఇదేం లేదు. పబ్లిక్ జడ్జిమెంట్ ప్రజా న్యాయస్థానంలో వాళ్ళు ఎన్నికల్లో ఇస్తారు. ఇఫ్ దే వాంట్ టు ఓట్ ఫర్ షర్మిల, ఫైన్, దే ఓట్ అగైన్. పొలిటికల్ పార్టీస్ మాట్లాడటం ఇవన్నీ పక్కన పెడితే మీడియా ట్రయల్స్ అనేది చికాకు పెట్టిన మీడియా కూడా రెండు సైడ్లు తీసుకుంది కదా. ఇప్పుడు తెలుగులో మీడియా అనేది ఉందా సింగిల్గా? ఎవరమా ఇంకా కొంతమంది మీరు రెండు వైపులా మాట్లాడుతున్నాము, మా మీద కూడా చేసే కామెంట్స్ చేస్తుంటారు, కానీ ఓవరాల్గా వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని వీళ్ళు బాయ్కాటు, వీళ్ళని వాళ్ళు బాయ్కాటు. యాజ్ యు నో, నేను ప్రజాశక్తి ఎడిటర్గా కానీ ఒక 4 దశాబ్దాలు మేము దాని రాజకీయాలు దానికి ఉన్నప్పటికీ విషయము మోదీని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తే ఆయన గురించిన వార్తలన్నీ నెగిటివ్ అని కాదు, వార్తగా రాసి విమర్శ. ఇప్పుడు అది ఆ గీత చెరిగిపోవడం వల్ల ఈ వచ్చినటువంటి సమస్య ఇది. ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా ఒక ఆయన రాస్తాడు, నిన్న ఒక పత్రిక రాస్తుంది, ఆ పత్రికాధిపతే రాస్తాడు, చంద్రబాబు నాయుడు చాలా సపోర్టర్ ఆయన. ఏమని, ఈ ఎన్నికల్లో గెలవకపోతే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగింపుకు వచ్చినట్టే, ఆయన ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడిగా ముగిసిపోతాడు. ఇన్ని చెప్పడానికి అసలు మీడియాకి ఈ సమయంలో ఇదంతా ఉందా? మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక జగన్కి ఇంకా కష్టం. నేను అదే కాలంలో సంగతి చెప్తున్నా. జగన్కి ఇంకా కష్టం, ఎందుకంటే ఆయన పార్టీ నిలబడదు, తెలుగుదేశం నిలబడుతుంది. ఈ జడ్జిమెంట్స్ ఏమైనా జ్యోతిష్యాలు. ఇప్పుడు ఉగాది రోజు పంచాంగాలు చెప్తుంటారు చూడండి, ఎవరి ఆఫీస్లో చదివే పంచాంగంలో వాళ్ళు గెలుస్తారు. మొత్తం 4 పార్టీల నుంచి 4 ముఖ్యమంత్రులు అంతే కదా. నా వార్తలు నా ఇష్టం, నా పంచాంగం నా ఇష్టం, మా ఆఫీస్లో నా పంచాంగం అంటే దీనివల్ల ఉపయోగం ఉందండి. కాబట్టి కోర్ట్స్ ఆర్ అల్టిమేట్ థింగ్ ఇన్ దిస్ థింగ్. నడవనండి, విచారణ ఉంది, 4-5 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు ఈ 4 వారాల్లో జరుగుతుందో ఏం జరగదు. మీరు ఎమోషనల్గా కంటెంట్ పెంచడానికి తప్ప దీనివల్ల ఉద్రేకాలు వస్తే మరింత నష్టం, నేను చెప్తుంది అది. అంటే దీన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మార్చేసే ప్రక్రియ. ఎన్నికల ఎజెండాగాను ఒకటే విధంగా ఉండాలి, మీరు ఇంతకు మించి ఆలోచించకూడదు. వీళ్ళు ఇవన్నీ రాసిన మరుక్షణం సాక్ష్యాల్లో ఒక పేజీ నిండా రాస్తారు ఏం జరిగిందని. సో ఒక హత్య కేసు గురించి ఇన్ని రోజులు ఇంత ఏకపక్షంగా అటు ఇటు రాయడం ఎప్పుడు